మంచిది. ఈరోజు మనం నేర్చుకునే మరి ఒక అంశము లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు వాక్య పఠనము. అయోగ్యులకు ఆశీర్వాదము అనే సుదీర్ఘమైన అంశాన్ని మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. మూలవాక్యముగా లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం గనుక మనం చూస్తే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్మో, నేను పాపాత్ముడనని చెప్పాను. కాబట్టి ఈ యొక్క వర్తమానం ఎందుకు సీమోను పేతురు ఈ యొక్క మాట అనవలసి వచ్చింది, సందర్భం ఏమిటి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అనే విషయాలు మనం దైవ గ్రంథంలో నుంచి కొన్ని ధ్యానం చేసినట్లయితే, మనము యోగ్యులము కాకపోయినా దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనే సత్యము ఈ యొక్క లేఖనముల నుంచి బయటికి వస్తూ ఉన్నది. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్మో, నేను పాపాత్ముడనని చెప్పాను. కాబట్టి ఈ యొక్క సంఘటన లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు గనుక మనం చదివినట్లయితే కొన్ని విషయాలు మనకి కనపడతాయి. అక్కడ 4వ వచనము నుండి మనం చూస్తే, ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయో మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపల పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో నున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్మో, నేను పాపాత్ముడనని చెప్పాను. సందర్భం కూడా మనం చదివాం. ఈ యొక్క మెసేజ్లో, ఈ యొక్క వర్తమానములో ఎందుకు సీమోను పేతురు ఈ యొక్క మాట అనవలసి వచ్చింది? యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్మో, నేను పాపాత్ముడను అని ఎందుకన్నాడు? సీమోను పేతురు యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ప్రథముడు. మొట్టమొదట యేసు ప్రభు వారిని తెలుసుకొని ఆయనను వెంబడించినటువంటి శిష్యులలో సీమోను పేతురు ఒకడు. అంతకుముందే యేసు శక్తి అతనికి తెలుసు. యేసు ప్రభు యొక్క కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యము, ఆయన మంచితనము సీమోను పేతురుకు తెలుసు. ఇక్కడ 4-5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. యేసుక్రీస్తు యొక్క శక్తి సీమోను పేతురుకు తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క కృప తెలుసు. ఆయన దయ, ఆయన వాత్సల్యము, ఆయన యొక్క మంచితనము సీమోను పేతురుకు తెలుసు. అంతకు ముందే లూకాసు వార్త 4వ అధ్యాయములో 38-39 వచనాలలో సీమోను పేతురు యొక్క అత్త తీవ్రమైన జ్వరముతో బాధపడుతూ ఉండగా యేసు ప్రభువారు ఆమెను స్వస్థపరిచినట్లుగా దైవ గ్రంథంలో చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 38-39 వచనాలు. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. కాబట్టి యేసు ప్రభు యొక్క శక్తి సీమోను పేతురుకు 4వ అధ్యాయంలో తెలుసు. ఆయన శక్తి చూచిన తర్వాత యేసును వెంబడించుట మానివేసి
మరలా చేపల పట్టుట కొరకు వెళ్ళిపోయాడు సీమోను పేతురు. 5వ అధ్యాయంలో చేపల పట్టుటకు వెళుతున్నాడు. ఈయనకు ఎప్పుడూ ఇదే అలవాటు. యేసు ప్రభువారి యొక్క సేవ ఆరంభములో అదే పొరపాటు చేశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత కూడా సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే, సేవ ప్రారంభములో లూకాసు సువార్త 4వ అధ్యాయము చివరిలో ఒక గొప్ప అద్భుతమైన కార్యమును చూచాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయములో చేపలు పట్టుటకు వెళ్ళిపోయాడు. మరి ఇంత పరిచర్య, యేసుప్రభు వారి యొక్క పరిచర్య కాలములో ఆయన వెంట ఉన్నాడు, అద్భుతాలు చూచాడు. యేసుప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తిని కూడా చూచాడు, పునరుద్ధాన శరీరమును కూడా చూచిన తర్వాత సీమోను పేతురు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూస్తే, అటు తరువాత యేసు తిబిరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేమదేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరివాడగు నతానియేలును, జబదయ కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క సేవ ఆరంభించినప్పుడు ఆయన అద్భుతాలు చూచాడు, ఆయన శక్తిని చూచాడు, ఆయన మహిమను చూచాడు. మరలా చేపల పడతానని వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరములు యేసుప్రభు వారి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు చూచాడు, రోగులను బాగు చేసినప్పుడు చూచాడు. మరలా నేను చేపల పట్టబోచున్నానని వెళ్ళిపోయాడు. సీమోను పేతురు యొక్క ఆలోచన గనక మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోదామని తప్ప ముందుకు వెళదామనే ప్రయత్నం కనబడుటలేదు. అది పేతురు యొక్క స్వభావమో, అది అతని యొక్క సహజతత్వమో అంటారు. ఎప్పుడు కూడా పేతురు దుడుకుగా కనపడుతూ ఉన్నాడు, అసలు స్థిరుడు కాడు. 3 సందర్భాలు పేతురు యొక్క జీవితంలో నుంచి ఒక 3 సందర్భాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. తర్వాత మూలవాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు చూస్తే ఒక సందర్భం మనకి కనపడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు సీమోను పేతురుకు సంబంధించినటువంటి 3 సందర్భాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 17 మొదటి 3 పాయింట్స్ కనబడుతుంది ఈ యొక్క మెసేజ్లో. మొదటి సందర్భం ఏమిటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు.
కాబట్టి ఈ యొక్క సందర్భంలో చూస్తే యేసు ప్రభువారు జనులు నన్ను ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే, బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు అని చెప్పారు. కొందరు ఏమన్నారంటే ఏలియా అని, కొందరేమో ఇర్మియా అని, కొందరేమో ప్రవక్తలలో ఒకడు అని కొంతమంది శిష్యులు కొందరు యేసుప్రభు వారి గురించి చెప్పారు. సీమోను పేతురు అసలు నీవు ఏమనుకుంటున్నావు? అందుకు సీమోను పేతురు ఏమంటున్నాడంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. ఇప్పుడు అంతలోనే యేసుక్రీస్తు గురించి గొప్ప సాక్ష్యం చెప్తాడు. అయ్యా నీవు ఎవరు అంటే దేవుని పరిశుద్ధుడైన క్రీస్తువు అని గొప్ప సాక్ష్యం చెప్పాడు. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసుప్రభువారు చక్కగా అతనిని మెచ్చుకున్నారు, ప్రశంసలు పొందాడు యేసుప్రభువారి ద్వారా. అందుకు యేసుప్రభువారు ఏమన్నారంటే, సీమోను బర్యోనా నీవు ధన్యుడవయ్యా అని అనిపించుకున్నాడు. కొంచెం అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళితే యేసుక్రీస్తు వారు పేతురు వైపు చూచి సాతానా నా వెనుకకు పొమ్ము అన్నారు. కొంచెం అక్కడ కొన్ని వచనాలు కూడా అవ్వలేదు ఇంకా. కాబట్టి సీమోను పేతురు యొక్క స్వభావము ఏమిటంటే అతని యొక్క సహజతత్వము దుడుకో స్థిరత్వం కనబడుటలేదు. ఒక వచనములోనేమో అదే అధ్యాయంలో యేసుప్రభు వారి ద్వారా ప్రశంసలు పొందుకుంటాడు. అదే అధ్యాయంలో కొంచెం చివరిలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 16:23, అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. కాబట్టి 17వ వచనములోనేమో ధన్యుడు అనిపించుకున్నాడు, 23వ వచనములో అభ్యంతర కారణమయ్యాడు. కాబట్టి స్థిరత్వము లేదు. అప్పుడే విశ్వాసి, అప్పుడే అవిశ్వాసి. బాగా ఆవేశపరుడు, దుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఒకసారేమో యేసుక్రీస్తు వారి ద్వారా ధన్యుడు, నీకు పరలోకమందున్న దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టే నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పగలిగావు. మరి 23వ వచనంలో వచ్చేటప్పటికీ అభ్యంతర కారణమైపోయాడు, సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. ఇంకొక సందర్భం చూస్తే, సెకండ్ ఇన్సిడెంట్ చూస్తే, మొదటి సందర్భం మనం చూచాం. రెండవ సందర్భంలో యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచినప్పుడు, ఆయన నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు నేనెందుకు నడవకూడదు అన్నాడు. బాగానే ఉంది. యేసు ప్రభు వారి చేత సెలవు పొందాడు. ఈలోపు చుట్టూన్న బేభత్సము గాలి తుఫాను చూచి మునిగిపోసాగాడు. అప్పుడే విశ్వాస యోధుడు, అప్పుడే అల్ప విశ్వాసి అనిపించుకుంటాడు. ఈ యొక్క రెండు సందర్భాలలో కూడా మనం స్టడీ చేసినట్లయితే పేతురుది చాలా అన్స్టేబుల్ పర్సనాలిటీగా కనపడుతూ ఉన్నది. ఇవాళ ఆరాధికుడిగా ఉంటాడు, రేపు సణుగుతాడు. ఈరోజు గొప్ప కార్యాలు చేస్తానంటాడు, రేపు మునిగిపోతాడు. ఈరోజు ప్రత్యక్షత పొందిన ధన్యుడిగా కనపడతాడు, గంటసేపు అయిన తర్వాత సాతానా అని అనిపించుకుంటాడు. పేతురు తప్పు చేస్తాడు, మరలా పశ్చాత్తాపపడతాడు. కాబట్టి ఈ యొక్క రెండు సందర్భముల ద్వారా పేతురు యొక్క పర్సనాలిటీ మనకి కనపడుతూ ఉన్నది. ఓవరాల్ అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ ఇస్తే పేతురుది అన్స్టేబుల్ పర్సనాలిటీ అని చెప్పవచ్చు. మరి మనము చదివిన లేఖన భాగములలో లూకా సువార్త
5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్మో, నేను పాపాత్ముడనని చెప్పాను. ఈ యొక్క వచనము గనుక మనం కొంతసేపు స్టడీ చేసినట్లయితే కొన్ని నిగూఢమైన లేఖన సత్యాలు మనకి దాగి ఉన్నవి. ప్రభువా, నన్ను విడిచిపొమ్మో, నేను పాపాత్ముడను. స్టేట్మెంట్ నెంబర్ 1, ప్రభువా, నన్ను విడిచిపొమ్మో, నేను పాపాత్ముడను. దీని అర్థం ఏమిటంటే, ఈ యొక్క స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏమిటంటే, నీవు క్షమించడానికి కూడా నేను యోగ్యుడను కాను, నన్ను వదిలివేయి తండ్రి అని అర్థం. నీవు క్షమించడానికి కూడా నేను యోగ్యుడను కాను. ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇస్తాడు? ఎందుకు ఇలా మాట్లాడాడు? ఎందుకు పేతురు యొక్క స్టేట్మెంట్ ఇలా ఉన్నది? ప్రభువా, పాపిని నన్ను క్షమించుమని చెప్పడం, పాపినైనా నన్ను వదిలేసి వెళ్ళిపో తండ్రి అంటాడు. నేను ఎంత పాపినంటే క్షమించు ప్రభువా అని అడిగే యోగ్యత నాకు లేదు అంటాడు. కాబట్టి తదుపరి అధ్యాయాల్లో క్రొత్త నిబంధనలో పేతురు యొక్క పరిచర్య మనం చూస్తాం. ఈ యొక్క స్టేట్మెంట్లో ప్రభువా, నన్ను విడిచిపొమ్మో, నేను పాపాత్ముడను అన్నాడు. నీవు క్షమించడానికి కూడా నేను యోగ్యుడను కాదు అంటాడు. క్షమించు ప్రభువా అని అడిగే యోగ్యత నాకు లేదు. ఎందుకన్నాడు ఈ మాట? నీ మహిమను చూచాను. లోకాసువార్త 4వ అంతకుముందు అధ్యాయంలో, అయ్యా నీ మహిమను చూచాను, నీ శక్తిని చూచాను, మరలా వెనక్కి వెళ్ళిపోయాను. నన్ను చెరదీయడానికి మరలా వచ్చావా ప్రభువా అంటున్నాడు. పేతురు యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం పరిశీలన చేసినట్లయితే చాలా బాధగా ఉంటుంది. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు పేతురుని వెంటబడి పట్టుకున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పేషెన్స్ అండ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పేషెన్స్ అండ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. లోకాసువార్త 5:10లో, అందుకు యేసు, భయపడకమో, ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టువాడవై ఉంటావు. భయపడకు పేతురు, ఐ నో యువర్ అన్స్టెబిలిటీ, డోంట్ బీ అఫ్రైడ్. ఐ నో ఆల్ యువర్ వీక్నెస్. నీ బలహీనతలన్నీ తెలుసయ్యా, నీ అల్పవిశ్వాసము తెలుసు. ఈరోజు ఉన్నట్లుగా రేపు నీవు ఉండవు, కానీ నీవు భయపడవలసిన అవసరం లేదు. బట్ ఐ స్టిల్ లవ్ యూ. కాబట్టి నీ యొక్క బలహీనత నాకు తెలుసు పేతురు, నీ యొక్క అల్పవిశ్వాసము నాకు తెలుసు, నీ యొక్క అస్థిరత్వము నాకు తెలుసు. ఐ నో యువర్ అన్స్టెబిలిటీ, డోంట్ బీ అఫ్రైడ్, బట్ ఐ స్టిల్ లవ్ యూ. యేసు ప్రభు యొక్క దృష్టి మన మీద ఒకసారి పడాలే కానీ ఎంత ప్రేమిస్తాడో, ఎంత సహిస్తాడో, ఎంత పట్టించుకుంటాడో అసలు ఆలోచించటానికి కూడా అలవి కాదు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఒకవేళ మనం బలహీనతలో పడిపోయినా సరే దేవుడు మనలను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి మనము యేసుక్రీస్తు వారి యొక్క స్థానములో కనుక మనం ఉండినట్లయితే మనం ఏమంటామంటే పేతురుని, అయ్యా, నిన్నగాక మొన్న మీ యొక్క అత్తగారు తీవ్రమైన జ్వరముతో బాధపడుతుంటే వచ్చి స్వస్థపరిచాను కదా, అసలు నీకు తెలివి ఉన్నదా? మరలా లోకములోనికి వెళ్ళిపోయావేమిటి పేతురు? ఏమైందయ్యా నీ యొక్క విశ్వాసము అని మనమైతే అడుగుతాం. లోకాసువార్త 4వ అధ్యాయము 38-39 వచనాల్లో సీమోను పేతురు యొక్క అత్త తీవ్రమైన జ్వరముతో బాధపడినప్పుడు యేసుప్రభువారు ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను అని మనం చూచాం. ఏంటి పేతురు, నీ ఇంటిలో అద్భుతం చేశాను కదా, మరి నన్ను వెంబడించడం మానివేసేవేంటి? మరి నన్ను వెంబడిస్తానని చెప్పావు కదా,
ఎందుకు మరలా లోకములోనికి వెళ్ళిపోయావు? ఏమైందయ్యా నీ యొక్క విశ్వాసం అని మనం అడుగుతాం. కానీ యేసుప్రభు వారు ఎక్కడా ప్రశ్నించలేదు. నేను నీ కొరకు పెట్టిన సమయం ఇంకెవరికైనా ఇస్తే వారు బలమైన యోధులుగా తయారు అయ్యేవారు అని యేసుక్రీస్తు వారు ఏమన్నా అన్నారా? ఏమనలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, ఏమి పర్లేదు, డోంట్ వరీ, పర్లేదులే. యేసుప్రభు యొక్క ఓపిక, ఆయన యొక్క క్షమాపణ, యేసుప్రభు యొక్క ఓపిక క్షమాపణ యొక్క అంతము చూచిన మానవుడు లేడు. సముద్రానికి అంతము ఉన్నదేమో కానీ మన యేసుప్రభు యొక్క ప్రేమకు అంతము లేదు. ఆయన దీర్ఘశాంతుడు. అక్కడ సముద్ర తీరమున, గెన్నెసెరతు సముద్ర సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను ఆయన చూచాడు. అక్కడే మొదటి వచనంలో గనక చూస్తే ఒక సంఘటన మనకు కనబడుతూ ఉన్నది. ఆయన యొక్క ప్రేమ కనబడుతూ ఉన్నది. లూకాసు వార్త 5వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసెరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. సంఖ్య వెరీ ఇంపార్టెంట్. 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, అంటే అక్కడ 2 దోణెలు యేసుప్రభు వారు చూచారు. 2 దోణెలలో ఏ దోణు ఆయన ఎక్కారంటే, ఆయన సీమోనుదైన యొక్క దోణె ఆయన ఎక్కారు. మనమైతే యేసుప్రభు వారి యొక్క స్థానంలో మనం ఉంటే సీమోను యొక్క దోణి ఎక్కం. ఎందుకంటే అతడు యేసుప్రభు వారిని వెంబడించకుండా కొంచెం మరలా వలలు వేయడానికి వెళ్ళిపోతున్నాడు. పేతురు చేపలు పట్టడానికి వస్తే అక్కడ 2 దోణులు కనపడినాయి. మిగిలినది యేసుప్రభు వదిలేసి సీమోను దోణినే ఎక్కారు. మనమైతే వేరే దోణి ఎక్కుతాం. సీమోను మొన్ననే అద్భుతం చూచాడు, ఇప్పుడు చేపలు పట్టడానికి వచ్చాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండే. కాబట్టి యేసుక్రీస్తు వారు సీమోనుదైన దోణినే ఎక్కారు. యేసు ప్రభువారు ఏమో వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తిని పిలిచి ఆయన రమ్మని ఆయన దోణి ఎక్కారు. యేసు ప్రభువారు దోణి దగ్గరకు రాగానే సీమోను పేతురు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. యేసు ప్రభువారు ఏమన్నా తిడతారేమో, లోతుకు నడిపించు అని యేసు ప్రభువారు అన్నారు. లూకాసు వార్త 5:5, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ప్రభువా, నాకు నమ్మకము లేదు, నీవు వల వేయమంటున్నావు కాబట్టి వేస్తాను. వల వేశాడు. వల వేసిన తర్వాత లూకాసు వార్త 5:6, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఒకటి మనకు కనపడుతుంది. ఒక అద్భుతము చూచి వెనక్కి జారిపోయిన అల్ప విశ్వాసిని బలపరచడానికి యేసుక్రీస్తు వారు 2వ అద్భుతాన్ని చేస్తున్నారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్ స్టేట్మెంట్. ఒక అద్భుతము చూచి వెనక్కి జారిపోయిన అల్ప విశ్వాసిని బలపరచడానికి యేసుక్రీస్తు వారు 2వ అద్భుతం చేస్తున్నారు.
రెండవది చూచి మనం వెనక్కి తిరిగితే మళ్ళీ ఒక అద్భుతం చేస్తాడు. మనము ఎవరేమైనా సరే దేవుని ఆశీర్వాదానికి మనం యోగ్యులం కాకపోయినా, పోయిన వారమంతా మనం ఆయనను నిరాశపరిచామో దుఃఖపరిచామో, అయినా ఆయన గతమును గూర్చి మాట్లాడేవారు కాదు. అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావు అనేవారు కాదు. ఇప్పుడు నేను చెప్పిన పని చెయ్యి, నీవు ఎదురు చూడని ఆశీర్వాదము పొందుకుంటావు. నౌ డూ వాట్ ఐ సే. యేసు ప్రభు ప్రేమను స్వతంత్రించుకోవడంలో మనకు చాలా విషయాలు తెలియాలి. యేసు ప్రభువుకు మన పట్ల ఎంతో ప్రేమ. సీమోను పేతురు యొక్క జీవితంలో లోకాసువార్త 4వ అధ్యాయము చివరిలో సీమోను పేతురు యొక్క అత్త తీవ్రమైన జ్వరముతో బాధపడుతున్నప్పుడు ఒక అద్భుతం చూచాడు. ఒక అద్భుతం చూసి యేసు ప్రభువాన్ని వెంబడించకుండా తర్వాత ఏం చేశాడంటే, మరలా ఆ యొక్క వలలు వేయడానికి గెన్నెసెరతు సరస్సు తీరమున నిలిచి ఆ దోణిలోంచి అతడు వల వేస్తున్నాడు. ఇప్పుడు ఒక అద్భుతము చూచి వెనక్కి జారిపోయిన అల్ప విశ్వాసాన్ని బలపరచడానికి యేసుక్రీస్తు వారు మరి ఒక అద్భుతం చేయడం ఆయన యొక్క ప్రేమకు నిదర్శనం. యేసు ప్రభు ప్రేమ మనకి అర్థమో కాదు. కాబట్టి మనము ఆయన ప్రేమ స్వరూపి. ఆయన దేవుడు కాబట్టి మనలను ప్రేమిస్తున్నాడు. ఇంతకుముందు ఉన్న చరిత్ర, ఇంతకుముందు ఉన్న పతనము, ఇంతకుముందు బాధ, ఇంతకుముందు ఓటమి మొత్తం వదిలేసి ఎదురు చూడని అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నదిలో లోతుకు మనం వెళ్ళాలి. కాబట్టి నా యొక్క అంశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. పేతురు యొక్క జీవితం ద్వారా 3 సందర్భాలు మనం చూచాం. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. ఆయన హస్తము మహోన్నతమాయెను, ఆయన హస్తము మహోన్నతమాయెను. సాహస కార్యములు చేసే హస్తము, సాహస కార్యములు చేసే హస్తము. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. యెహోవా హస్తము బలమైనది, తోడుగయుండునది. దేవుని హస్తము యజ్రాకునకు, దేవుని హస్తము యజ్రాకునకు